ఎక్కడ ఏ పిరమిడ్ వచ్చినా కూడా విశ్వ కళ్యాణం కోసమే. ఓకే, ఎక్కడ ఏ పిరమిడ్ వచ్చినా దాన్ని మనం సపోర్ట్ చేయాలి. ఓకే, పర్టికులర్గా ఇప్పుడు మీరు ఎంతోమంది ఇక్కడ డెలాస్ వాళ్ళు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. సో ప్రతి వాళ్ళు ఆ పిరమిడ్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఎన్నో విభాగాలు ఉన్నాయి కదా, మీరు ఆ విభాగాల్లో ఓ దాన్ని చూజ్ చేసుకుని మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. ఇంకోటి ఏంటంటే, దేంతో అయితే మనం కనెక్ట్ అయి చేస్తాం దాని ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది చేస్తుంది. ఒక ఒమేగా పిరమిడ్ అని వస్తుంది అంటే దానికి ఒక ఎనర్జీ అనేది ఉంది, దానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంది. ఓకే, ఆ ఫ్రీక్వెన్సీ మీరు దాంతో వర్క్ చేసిన రోజులు మీ లోపల ఎంతో హీలింగ్ జరుగుతుంది, ఎంతో చేంజెస్ రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు పిరమిడ్ పెద్ద పెద్ద పిరమిడ్లు రావడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే అది ఎన్నో వేల మందిని అవి బ్యాలెన్స్ చేయాలి. అంటే ఎన్నో వేల మంది కర్మలు బ్యాలెన్స్ చేయాలి, ఎన్నో వేల మంది దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి వర్క్లో. ఇప్పుడు మీరు ఆ పిరమిడ్ కోసం మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, అంటే మీ కర్మలు కూడా అక్కడ బ్యాలెన్స్ అవుతున్నాయి, అక్కడ అవి కూడా కంప్లీట్ అవ్వాలి. అందుకని ఎంతో స్ట్రగుల్ అవుతా ఉంటాయి. అది కంప్లీట్ అవ్వడానికి ఎంతో టైం పడుతూ ఉంటుంది, ఎంతో మంది హీల్ అవుతూ ఉంటారు. సో నేను ఒకటే చెప్తా, ఎవరికైనా కానీ పిరమిడ్స్ కోసం మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తూ ఉంటారో ఆ పిరమిడ్తో మీరు ఎన్ని రోజులు కనెక్ట్ అయి ఉంటారు, ఎంతగా వర్క్ చేస్తూ ఉంటారో అది దాని డెవలప్మెంట్తో పాటు మీ డెవలప్మెంట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అక్కడ మీ స్పిరిచువల్ డెవలప్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అది ఒక రకంగా చెప్పండి, ఎదగడానికి చాలా ఈజీ మార్గం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1 వీక్ క్లాస్ పెట్టారనుకోండి, ఆ 1 వీక్ క్లాసుకు సంబంధించిన ఎనర్జీ ఆ 1 వీక్ మీ మీద పనిచేస్తుంది, ఈ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవడానికి. మళ్ళీ 1 వీక్ అవ్వగానే ఆ ఎనర్జీ అక్కడ ఉండదు కదా అక్కడ. కానీ ఒక పిరమిడ్ కోసం మీరు వర్క్ చేసినప్పుడు, పెద్ద పెద్ద పిరమిడ్ కోసం వర్క్ చేసినప్పుడు అవి టైం పడతాయి. 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ టైం పట్టినన్ని రోజులు మీరు ఆ పిరమిడ్తో కనెక్ట్ అయినప్పుడు ఆ ఎనర్జీతో మీరు కనెక్ట్ అయ్యి అది మిమ్మల్ని హీల్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకని సో ఇవన్నీ కూడా ఎర్త్ ఎనర్జీస్ని మార్చడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. కొన్ని లక్షల పిరమిడ్లు భూమి మీద సారు రావాలి అన్నారంటే మరి ఎర్త్ ఎనర్జీని మార్చడానికి. ఇందాక శర్మ గారు చెప్పినట్టు ఈ ఒక్క పిరమిడే కాదు, యుఎస్లో ప్రతి స్టేట్లోనూ పిరమిడ్స్ వస్తాయి. ఎన్నో చిన్న చిన్న ఇళ్ల మీద పిరమిడ్స్, ఎన్నో పిరమిడ్స్ రావాలి. వస్తే అప్పుడు ఇక్కడ ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా చేంజ్ అవుతుంది అక్కడ. సో దాంట్లో మనం భాగస్వాములు అవ్వడం అనేది మనం భాగ్యం, అంతే సింపుల్గా చెప్పాలి అంటే. ఓకేనా? థ్యాంక్ యూ.